ఏ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్. నా తీరు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మా ఇంట్లో వాళ్ళందరూ సూపర్ టేస్టీ అంటుంటారు ప్రతిసారి. ఆ రెసిపీ మీకోసమే పోస్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఏదైనా కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి 3 లేదా 4 ఎగ్స్ గిలకొట్టి వేసుకోవాలి. వేసిన వెంటనే దాన్ని కదలపకుండా అలానే ఉంచాలి. ఆ తర్వాత దాన్ని పెద్దగా ముక్కలుగా చేసుకోవాలి. నూనె ఎక్కువైంది అని అనుకుంటారు, కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్కు నూనెలు ఎక్కువగానే ఉండాలి. ఇందులో క్యాబేజీ, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి. అంతకెక్కువ అస్సలే వేయించకూడదు. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు వేసి వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి ఈ అన్నంలో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు రుచి కోసం 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి దీన్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే దన టాస్ చేయాలి. హై ఫ్లేమ్లో లేదంటే మనకు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కు అంత స్మోకీ ఫ్లేవర్ రాదండి. చూసారా, ఎంతో సింపుల్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుందండి. అయినా ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్కు మించిన టేస్ట్ ఎక్కడ ఉండదు. నాలా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.